నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసిఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ ముందుగా హెడ్లైన్ చూద్దాం. కొత్త రేషన్ కార్డుల కోసం సర్వే జరుగుతుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. $1,500 కోట్ల విలువైన భూమిపై రాష్ట్ర మంత్రి కన్ను వేశారన్న ఎంపీ రఘునందన్ రావు. ఏలూరులో మౌలిక వస్తువులపై జరిగిన సమీక్షలో పాల్గొన్న ఎంపీ మహేష్ కుమార్. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అఫ్జల్గంజ్ కాల్పులో గాయపడి చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. రైట్ డీటెయిల్ చూస్తే జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందని, అర్హత ఉండి రేషన్ కార్డు రాకుంటే సంబంధిత అధికారికి ప్రజాప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వవచ్చునని, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియకు సంబంధించి గ్రామాల్లో సర్వే జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కొన్ని అంశాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పాతగా ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 2,81,00,000 మందికి నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త. వాళ్ళందరికీ జనవరి 26 వరకు ఇవ్వాలి. అయితే ఇందులో ఎప్పుడూ తప్పులు లెక్క పెట్టే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేసి గ్రామాల్లో సర్వే జరిగే సందర్భంగా ఒక అంశం చర్చ చేస్తాను. ఇప్పుడు పాత రెచ్చిపోయే తప్పుడు సమాచారాన్ని స్వీకరించొద్దని కోరుతాను. మళ్ళీ చెప్తాను, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా తెలంగాణ అవకాశం ఉంది. దయచేసి ఇలా కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఎవరైనా ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని విశ్వసించొద్దని కోరుతా ఉన్నా. అర్హులైన వాళ్ళందరికీ గత 10 సంవత్సరాలుగా వేచి చేస్తున్న వాళ్లకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వబడతాయి. రింగ్ రోడ్ సమీపంలోని 85 ఎకరాల భూమిని ఓ మంత్రి తన కుటుంబ సభ్యుల పేరు మీద రాయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. నాంపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేతనైతే 3 తరాలుగా అక్కడే ఉంటున్న గిరిజన రైతులకు పట్టాలు ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని కొడంకల్, రామచంద్రాపురంలోని వెలిమిన గ్రామాల మధ్య మిగిలిన దాదాపు 1,500 కోట్ల విలువైన 85 ఎకరాలను కబ్జా చేసేందుకు ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల భూములను కాపాడేందుకే ధరణి స్థానంలో భూమత చట్టాన్ని తెచ్చామని అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చిన మంత్రి ఇప్పుడు పేద ప్రజల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తే పోలీసులను అడ్డు పెట్టుకుని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. 1,200 నుంచి 1,500 కోట్ల రూపాయల విలువైనటువంటి 85 ఎకరాల బిలా దాఖల్ భూమి. ఈ భూమి ఎవరిది కాదు. ఎవరిది కాదు భూమి అంటే కోకపేట్ల కేసీఆర్ అమ్మినట్టు నువ్వు కూడా అమ్ము రేవంత్ రెడ్డి. పైసలు లేవు కదా రైతు భరోసాకి. మొన్ననే 400 ఎకరాలు కుదబెట్టి 10,000 కోట్లు తెచ్చుకున్నావు కదా కేంద్రం దగ్గర. గట్ల చేయాలి కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లా ఇస్తావు? లేదు నిజంగా మీది ఇందిరమ్మ రాజ్యమే అయితే నిన్న ఆఫీస్ ఓపెన్ చేసిన కాడ ఏదో చెప్పినావు కదా, మేము పేదోళ్ళ కోసం 140 ఏళ్ళ కోసం కష్టపడ్డామని. అగో 3 తరాలుగా భూమిని నమ్ముకున్న గిరిజన బిడ్డలకు ఎవరిని ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది. ఈ 85 ఎకరాలలో 25 ఎకరాలకి నిత్యానందరెడ్డి గారికి సంబంధించిన భూములు ఇవి, అరవిందో కంపెనీకి సంబంధించిన భూములు అని చెప్పి పోలీసు వాళ్ళు 500 మంది నిలబడి అక్కడ డే అండ్ నైట్ లైట్లు పెట్టి ఆ పక్కలకి ఏమైనా పోతే ప్రభుత్వ భూముల్ని ఒక పెద్ద మనిషికి అంటగట్టేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తుండ్రు. 25వ తారీఖు దాకా కోర్టు లేదు. ఒక పోలీసు ఆయన అంటాడు, పేరు చెప్పను కానీ, ఏం చేసుకుంటారు రాబాయ్, సోమవారం కోర్టు తీసినాక పోయి కంటెంప్ట్ వేసుకపో అంటాడు. ఆయన అనేకంటే ముందే మేము ఒక నోటీస్ కూడా ఇచ్చినాం, వకీల్ సాబుని పెట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీస్ కూడా ఇచ్చినాం వాళ్ళకి. ఏలూరు క్యాంప్ కార్యాలయంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తో కలిసి చింతలపూడి జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్లతో ఎంపీ మహేష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో మౌలిక వస్తువుల కల్పనకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాధ్యమైనంత ఎక్కువ నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా ఉందంటూ సీఎం రేవంత్ పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక్కడ హామీలకు దిక్కు లేదు కానీ అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ల నియోజకవర్గం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు, ప్లేసు, టైము మూడు నీ ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. ఇక నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులం రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వచ్చేటప్పుడు ఎవరో ఏం మాట్లాడుతురో చూద్దామని ఆయన పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు, అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన. ఏంటిదా జోక్ ఎరికేనా? మొత్తం తెలంగాణను ఉద్ధరించిన 100 రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా, అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా, మీరు నా మాట నమ్ముండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, నేను అడుగుతున్నా, మీరు జవాబు చెప్పాలి. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించాడు. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? తెలంగాణను ఉద్ధరించినోడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా? పోయి అబద్ధాలు చెప్పచ్చు నా ముఖ్యమంత్రి అంటోడు. 6 గ్యారెంటీలు అమలు చేసేసినట్టు అయిపోయిందట. అఫ్జల్గంజ్ కాల్పులో గాయపడి రాష్ట్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేషన్ ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్ ను చాంద్రాయనగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వెళ్లి పరామర్శించారు. అనంతరం వైద్యులతో జహంగీర్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. नहीं बोले, बेटे बोले, नहीं बोले। उसको भी बंद कर दिए, ब्लीडिंग। తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పై ప్రశాంతి సూచనలు జారీ చేస్తూ జనవరి 21న కళా కేంద్రం నిర్వహించనున్న వర్క్ షాప్ కు 4 జిల్లాల నుంచి జిల్లా పాఠశాల విద్యాధికారి సుమారు 25 అసెంబ్లీ నియోజకవర్గాల క్లస్టర్ ఏరియాలో గల క్షేత్రస్థాయి కార్యదర్శులు పాల్గొంటున్నారని తెలిపారు. అంటే కాన్స్టిట్యుయెన్సీకి ఒక భూమి ఇచ్చేయమన్నారు మేడం. కాన్స్టిట్యుయెన్సీలో ఒక 2-3 మండలాలు కలిపి క్లస్టర్స్ ఒక 5-10 వస్తాయి మేడం. వాళ్ళందరూ ఒక 5 వేసుకుంటే మనకు ఒక 25 అలా అవుతుంది. సో 25 రూమ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఒక సార్ ఏం చెప్పారంటే మేడం, కనీసం 2-3 కాంప్లెక్స్ కాన్స్టిట్యుయెన్సీస్ కలిపి కూడా ఒక దగ్గర అక్కడ ఉన్న అకామిడేషన్ బట్టి ప్లాన్ చేస్తే మనకి ఒక జిల్లా అంతా ఒక దగ్గర ఉంటే డిఓ కంట్రోల్ సో వాళ్ళు కళా కేంద్రంకి నెక్స్ట్ ఏం ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇంటింటి సర్వే తనిఖీ అనంతరం కలెక్టర్ దివాకర్ టీఎస్ అత్యంత వైభవంగా జరిగే మేడారం మినీ జాతర పండుగను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటారు. ఆఫీసర్స్ కూడా మనం ఇక్కడ పెట్టాం సార్. ఇవన్నీ ఇప్పుడు అట్లానే ఉంది కదా చెత్త. గ్రామ సభలో మీ పంచాయత్ సెక్రటరీ గారు పిలుస్తారు. 20 నుంచి 24 మధ్య ఏ రోజు ఇక్కడ గ్రామ సభలో మీరందరూ వెళ్ళాలి. ఎవరెవరికి వచ్చింది లేదు చెక్ చేసుకుని చెప్పాలి. మీరు ఏది ఒప్పుకుంటారో అదే మేము పంపిస్తాం. జెన్యూన్ ఉంటే పంపిస్తాం, లేదు అంటే ఆపేస్తాం.
సన్ని గవర్నమెంట్ ఎంప్లాయీ మంచిది, పెళ్ళి అయితే గోడుగా సంబంధ వాళ్ళకు సన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ అనుకోండి, నేను ఎంఆర్ఓ ఉన్నారు కాబట్టి తీసేస్తున్నాను. ఇప్పుడు నర్సాపూర్ మున్సిపాలిటీలోని చైతన్యపురి కాలనీలో రేషన్ కార్డు వెరిఫికేషన్ మరియు నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలోని నాన్ కల్టివేషన్ ల్యాండ్స్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపికకు కసరత్తును ప్రత్యేక అధికారులు మండల స్థాయి అధికారులతో కలిసి సర్వే పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు కూడా అడ్రస్ ఆధార్ మీద ఆధార్ కార్డు కూడా అక్కడ లేదండి లేదంట, అక్కడ లేదా మనకు ఆధార్ బేస్ చేసుకుని సర్చ్ చేయరాదు కానీ ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు ఒక అమ్మాయి రెండో క్లాస్, ఒక అబ్బాయి రెండో క్లాస్. సరే ఇప్పుడు మీరు అప్లై చేసుకున్నారు, ఎంతమందికి చేసారు అప్లై? మీకు ఎంతమంది? అట్లా కాదు, ఇప్పుడు మీరు లక్ష్మి మీరు అప్లికెంట్ మీరు, ఇప్పుడు మీరు ఆ సర్వేలా ఎవరెవరి పేర్లు రాశారు? పాప పేరు ముగ్గురు పిల్లల పేరు, ముగ్గురు పిల్లలు దీపిక, దివ్య. అదే ఇప్పుడు ఆ సర్వేలా ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా తాను భరిస్తానని మరి సీఎం రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు ఉందని, అందుకే తనపై కూడా ఏసీబీ కేసు పెట్టించారని ఆరోపించారు. అలాగే ఆయనపై ఈడీ కేసు ఉండడంతో తనపై కూడా పెట్టించారన్నారు. రేవంత్ రెడ్డి తనపై ఇద్దరిపై కేసులున్నాయని, కాబట్టి తామిద్దరికి టీవీల సాక్షిగా రాష్ట్ర ప్రజలు చూస్తుండగా లై డిటెక్టర్ పరీక్షలు పెట్టాలని, అప్పుడు ఎవరేమిటో తెలుస్తుందన్నారు. ఉదయం పేపర్లో కూడా చూసిన ఈ విచారణకి దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించినావు, నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు. ఏమి ఇబ్బంది లేదు, నువ్వంటే దొరికినోనివి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నని. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి, ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. లేకపోతే ఈ 10 కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను చెప్పాను, విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్గా గెలుస్తుంది, న్యాయం ధర్మం గెలుస్తుంది. హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, లోకల్ కోర్ట్స్ ఉన్నాయి, న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది. ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి, తప్పకుండా న్యాయం గెలుస్తుందనే విశ్వాసం నాకుంది. హైదరాబాద్ లోని అఫ్జల్గంజ్ లో కర్ణాటకకు చెందిన బీదర్ దొంగల ముఠా కాల్పులు జరిపింది. బీదర్ దొంగలు వచ్చారని తెలిసి బీదర్ నుంచి పోలీసులు కూడా హైదరాబాద్ కు వచ్చారు. అఫ్జల్గంజ్ లో పోలీసులను చూసిన దొంగల ముఠా పోలీసులపైకి కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్లారు. ఆ బీదర్ దొంగల ముఠా ట్రావెల్స్ కార్యాలయం మేనేజర్ పై కూడా కాల్పులు జరిపింది. వారిని వెంబడించిన బీదర్ పోలీసులు దొంగల ముఠాలోని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. अमर ले लिया आप आओ अमर ले शायद चालू। मेरा नाम मौजूम अहमद है, ये हमारे भाई की ऑफिस है रोशन ट्रेवल्स में, रियाज भाई। इनकी ऑफिस में 3 बजे 2 शख्स आके 2 टिकट बुक करे, रायपुर के लिए टिकट बुक करे। 7 बजे का गाड़ी था, यहाँ पर इन लोग 2 बैठे और एक दूसरे भी पैसेंजर के साथ उन लोग बैठे रहे। उस दौरान कुछ सस्पिशियस हमारे मैनेजर को दिखा। जब गाड़ी में बैठाते वक्त उन लोगों का बैग बहुत वेट थे, तो ले आके वक्त सामने पिकअप वैन में ले आके उनको रायपुर की गाड़ी में बिठाना रहता, बोइनपल्ली में ले आके उन लोग गाड़ी में चेंज ओवर करते। तो आलेजर है, दो जने, एक ही जना जख्मी हुआ, 2 राउंड उसको मारे हॉस्पिटल।
दो जने थे। दो राउंड हुआ, 2 राउंड में बच्चा यहीं पे 3 बजे से यहीं बैठे। सर वो 2% से गए था। अमित कुमार नाम से बुक करे लोग, अमित कुमार नहीं, कितने लोग थे? 2 जने। 2 जने सब यहाँ से भाग लेते गए या कोई गाड़ी पे गए? अब यहाँ से जैसा वहाँ चेक कर दे इसके पे बुझे तो सस्पेक्ट शुरू होगा। मेरा भी बैग होता है, बैग में डाल के बंडल निकाल के दिया है, तेरा बैग कैसे अंदर रख बोल के नहीं बोला, अंदर रख बोल दी तुम बाहर निकलो बोल के सब बोल दी, अंदर बैग में हाथ डाल के शूट कर। बीदर पुलिस वाला भी है उसके पास। మంచిర్యాల జిల్లా జన్నార మండలం కలమడుగు గోదావరి తీరంలో ముస్రం వంశీయులు పవిత్ర గంగా జల సేకరణ ప్రారంభించారు. ఈ జలాల సేకరణ కోసం జనవరి 10న పిట్ట బొంగరం నుండి కాలినడకన బయలుదేరిన ముస్రం వంశీయులు ఈ రోజు కలమడుగు గోదావరికి చేరుకొని ప్రత్యేక పూజలు చేపట్టి గంగా జలాన్ని సేకరించారు. అనంతరం నైవేద్యం నుండి సహంపక్తి భోజనాలు చేసిన అనంతరం నాగోబా ఆలయానికి బయలుదేరారు. 10 తారీఖున గంగా జలం కోసం మేము అక్కడ కూర్చొని మేము షెడ్యూల్ తయారు చేస్తాం. ప్రతి ఊర్లో ఇట్లా బాస చేయాలని 7 బాసలు 7 నిద్రలు చేసుకుంటా ఈరోజు పవిత్రమైన గోదావరి హస్తనమడుగులో చేరుకున్నాం. అయితే ఆ హస్తనమడుగులు రాగా మేము గంగ ఒడ్డున ఒంటి కాలు మీద మరియు నోట్లు గడ్డి పట్టుకొని మేము గంగమాతకు కాలు మొక్కుతాం. అంటే మా సుఖశాంతలు పాడి పంటలు చల్లగా ఉంచాలని, మరి మా భారతదేశం అందరూ మేము మంచిగా ఉండాలమ్మా అని మేము కాలు ముంగట వేస్తాం. ముంగట వేసినాక ఇక్కడ వచ్చినాక మేము మా కాల్షాం తోటి జారీ అంటాం. మేము ఆ జారీతోని మా కటోడా తీసుకొని నీళ్లలో అక్కడ నీళ్లకు గంగమాతకు కాలు మొక్కి స్నానాలు చేస్తాం, ఆచరిస్తాం. అయితే మా కటోడా గాని మేము అన్నతమ్ములం అందరం 21 తెగ వాళ్ళం, ఒకరికొకరికి స్నానాలు చేపిస్తాం, సమర్పిస్తాం. మరి మా కటోడా ప్రధాన్ మన పవిత్రమైన కాల్షం తోటి అభిషేకం కోసం గంగ నీళ్లు సేకరిస్తాడు. ఆ గంగ నీళ్లు సేకరించేటప్పుడు అంటే అది ఏం ఆవాజ్ రాకుండా, అంటే బుడుబుడు అనద్దు అన్నట్టు, అట్లా రాకుండా ఆ నీళ్లు 7 సార్లు ఇట్లా హెల్వ వస్తుంది, హెల్వ అంటాం. అంటే దాంతో నిండినాక మేము మళ్ళీ కాలినడకన చెప్పులు లేకుండా తెల్ల వస్త్రాలతోటి తెల్ల పంచలతోటి మేము బయలుదేరి 24 తారీఖున ఇంద్రామాత దగ్గర పూజ చేసి అక్కడి నుంచి మేము అదే రోజు కిస్లాపూర్ మర్రి చెట్టు కాడ చేరుకుంటాం. చేరుకున్నాక అక్కడ జారీను చెట్టు పైన ఉంచి మా ప్రధాన్స్ 4 రోజులు దంత కథ చెప్తారు. చెప్పినాక 28 తారీఖున కిస్లాపూర్ నాగోబా టెంపుల్ కు చేరుకుని రాత్రి 9 గంటల నుంచి పవిత్రమైన గంగా జలంతో అభిషేకం చేస్తాం. నాగోబాకు అభిషేకం చేసినాక మేము అక్కడ పూజలు ప్రారంభిస్తాం. అప్పటి నుంచి ప్రధాన ఘట్టం అక్కడి నుంచి మా జాతర ప్రారంభమవుతుంది. శంషాబాద్ టోల్ ప్లాజా వద్ద రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 12 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఫైర్ సేఫ్టీ కిట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎమర్జెన్సీ డోర్ బ్రేక్ లేకుండా, అలాగే డబుల్ డ్రైవర్ లేకుండా బస్సులు నడుపుతున్నట్లు గుర్తించారు. ముంబై జోన్ 9 డీసీపీ దీక్షిత్ గెడం పోలీసులు మాట్లాడుతూ నిందితులు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించడానికి ఫైర్ ఎస్కేప్ మెట్ల దారిని ఉపయోగించారని, ఇది దోపిడీ ప్రయత్నంగా కనిపిస్తుందని, నిందితుల కోసం 10 బృందాలు పనిచేస్తున్నాయని వివరించారు. एक्टर के घर पे गया था, ऐसा इन्वेस्टिगेशन में पता चला है कि फायर एस्केप का यूज करके उनके घर पे गया था, ये भी पता चला है. अभी तक के इन्वेस्टिगेशन में ये स्टेयरकेस का यूज किया था, ये पता चला है.
एक्यूज को अरेस्ट करने के लिए टीम फील्ड पर है। 10 डिटेक्शन टीम्स हैं जो अलग अलग डायरेक्शन में काम कर रही है। एक एक्यूज है, वो एक्यूज की मूवमेंट उस अपार्टमेंट में कल रात में ये इंसिडेंस के समय पे देखी गई है और उस दिशा में इन्वेस्टिगेशन चल। నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం బండరేవు తాండాలో జరుగుతున్న నానోజీ మహారాజ్ జాతరలో పెద్ద ఎత్తున పేకట ఆడుతున్నారని పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. వాసవి సేవ కేంద్రం ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో 180 జంటలు పాల్గొని లక్ష పసుపు కొమ్ముల సామూహిక నోమును నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్వామికి రెండవ యజ్ఞం వీరధారణ చేస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం గోవింద. బాధ్యత అంటూ పెరిగింది. అది ఏం బాధ్యత అంటే కన్యాదాతలుగా మారామన్నమాట. అంటే ఆ గోదామ్మ వారి యొక్క తల్లిదండ్రులుగా కన్యాదాతలుగా ఉన్నారు. ఎప్పటి నుంచి? ఇప్పుడు రక్షాబంధన చేసుకున్న తర్వాత మీకు ఆ బాధ్యత అంటూ వచ్చింది. దిగ్విజయం చేసినారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి చాలా సంతోషపడ్డారు. ముఖ్యంగా మన నాగమణి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆమె కూడా ఈ కార్యక్రమంలో ఎంతో చక్కటి తోడ్పాటు ఇచ్చి అందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాసవి సేవా కేంద్రం ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘం సంయుక్తంగా శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించాము. 180 మంది జంటలతోటి ఈరోజు ప్రతి ఒక్క గంటకు కూడా మేము ఒక పూజా సామాగ్రి ఇచ్చి ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కళ్యాణంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన ప్రతి దంపతికి కూడా మేము ఆశీర్వచనము ప్రసాదాలు అందజేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా కింద మేము భోజనాలు అరటాక భోజనం కూడా ఏర్పాటు చేశాము. అందరికీ కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. కొండ మల్లికార్జున గారికి మా సంఘం తరఫున పేరు పేరున ధన్యవాదాలు. గోదాదేవి కళ్యాణం చేసుకున్నాము. దీనికి సహకరించిన మా ఖైరతాబాద్ సేవా సంఘ సభ్యులు అండ్ ఈ ఆర్యవైశ్య సంఘం చేస్తున్నాను. ఈ టీవీ సభ్యులందరికీ కూడా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో ముంబై పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి కేసుతో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అతనిని బాంద్రాలోని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లినట్లు పోలీసులు పలు కోణాలు ప్రశ్నిస్తున్నారు. దాడి చేయడానికి గల కారణాలను వారు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా పైరసీ చేసి కాకినాడలో ఏపీ లోకల్ టీవీ ఛానల్లో ప్లే చేసిన అప్పుల రాజుతో పాటు టీవీ ఛానల్ సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు. నమస్కారం సార్. వచ్చాను సార్. టెక్నికల్ ఏమైనా వస్తున్నారా? మేము కూడా తీసుకోమన్నాడు సిఐ ఎవిడెన్స్. షేర్లింగంపల్లి డివిజన్లో గల ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సభ్యులు షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన ప్రెసిడెంట్ లక్ష్మయ్యకు, వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ మరియు కమిటీ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
నువ్వు వచ్చినా ఇంకోరు వచ్చినా అందరినీ నేను ఈక్వల్గా ఇస్తాను. మీ కుమార్ హలో వెంకటేష్. సూర్యాపేట జిల్లా పాలకవిడి మండలంలో జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో 2008-2009 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలో రాజగోపురం వద్ద శ్రీకృష్ణదేవరాయ జయంతిని వైభవంగా నిర్వహించారు. మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి పలాభిషేకం చేసి పుష్పమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజనీతిజ్ఞుడైన శ్రీకృష్ణదేవరాయలు దేశ చరిత్రలోని అత్యున్నత పాలనతో ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారని శ్రీనివాస్ కొనియాడారు. బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొత్త రేషన్ కార్డుల కోసం సర్వే జరుగుతుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. $1,500 కోట్ల విలువైన భూమిపై రాష్ట్ర మంత్రి కన్ను వేశారన్న ఎంపీ రఘునందన్ రావు. ఏలూరులో మౌలిక వస్తువులపై జరిగిన సమీక్షలో పాల్గొన్న ఎంపీ మహేష్ కుమార్. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అఫ్జల్గంజ్ కాల్పులో గాయపడి చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. So we bring no updates. For more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.